మహాదేవ, ఒక ప్రశ్న అడగనా? యుగాలు గడిచిన నా మనసులో ఒక బాధ అలాగే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఎవరో ఒకరు ప్రేమనిస్తారు. కానీ నన్ను చూస్తే మాత్రం అందరూ భయపడతారు. నా పేరు వినగానే వణికిపోతారు. నన్ను చూసిన వెంటనే చంపాలని చూస్తారు. నేను చేసిన పాపం ఏమిటి స్వామి? నాగరాజా, నీ బాధ నాకు తెలుసు. కానీ ప్రపంచం నిన్ను కాదు, నీ శక్తిని చూసి భయపడుతుంది. శక్తి ఉన్నవారిని గౌరవించాలి కదా స్వామి. మరి నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? అవును, చూస్తే పూజిస్తారు, నెమలిని చూస్తే ఆనందిస్తారు, చిలుకను చూస్తే మురిసిపోతారు. కానీ నన్ను చూస్తే రాళ్ళు తీసుకుంటారు. నేను కూడా ప్రకృతి సృష్టించిన జీవినే కదా. అవును నాగరాజా, నీవు కూడా ప్రకృతి మాత సృష్టించిన అద్భుతమే. కానీ ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. నీ పాత్రను అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే మీరు మాత్రం నన్ను ఎందుకు మీ మెడలో ధరించారు స్వామి? దేవతలు ఎంతోమంది ఉన్నారు, వారి మధ్య నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? శివుడు చిరునవ్వుతో, ఎందుకంటే ప్రపంచం వదిలేసిన వారిని చేరదీయడం నా స్వభావం. అందరూ భయపడిన నీలో నేను భక్తిని చూశాను. అందరూ విషాన్ని చూశారు, కానీ నేను విశ్వాసాన్ని చూశాను. స్వామి, నా విషమే నా నాశనమా? కాదు నాగరాజా, విషం శాపం కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యమైనది. అగ్ని ఆహారాన్ని వండుతుంది, అదే అగ్ని దహనం కూడా చేస్తుంది. అలాగే నీ శక్తి కూడా. అంటే నేను చెడ్డవాడిని కాదు కదా స్వామి? లేదు నాగరాజా, ఈ సృష్టిలో చెడ్డ జన్మ అంటూ ఏదీ లేదు. చెడ్డ ఆలోచనలు మాత్రమే ఉంటాయి. నీవు నా మెడలో ఉండటమే నీ విలువకు గుర్తు. ఇప్పటి వరకు ప్రపంచం నన్ను భయంతో చూసింది, కానీ మీరు మాత్రం ప్రేమతో చూశారు స్వామి. గుర్తుపెట్టుకో నాగరాజా, ప్రపంచం రూపాన్ని చూసి తీర్పు చెబుతుంది, దైవం మాత్రం హృదయాన్ని చూసి స్థానమిస్తుంది. అందుకే నీవు నా మెడలో ఉన్నావు. ప్రపంచం తిరస్కరించిన వారిని కూడా దైవం దగ్గర చేసుకుంటుంది. ఎందుకంటే దేవుడికి రూపం కాదు, హృదయం ముఖ్యం.